ఇప్పుడు మనం స్వీట్ రెసిపీ చేయబోతున్నామండి. మనం పాలభక్షాలు చేయబోతున్నాము. దీనికి కావాల్సిన పదార్థాలు ఫస్ట్ గోధుమ పిండి, రవ్వ. దీన్ని మెత్తని తడుపుకొని పక్కన పెట్టుకోవాలి. నేను ఆల్రెడీ తడిపి పెట్టుకున్నాను, ఇక్కడ డఫ్ చేసి పెట్టుకున్నాను, నానబెట్టుకున్నాను. దీనికి కావాల్సిన పదార్థాలు షుగరు, ఇంకా కొబ్బరి, కాజు, బాదం, ఇలాచి ఇవన్నీ మిక్సీ పట్టు పెట్టుకోవాలి. నేను ఇవన్నీ మిక్సీ చేసి పొడి చేసి పెట్టుకున్నాను చూడండి. సో తర్వాత పాలు. ఇప్పుడు మనం కడాయిలో ఆయిల్ పోసుకొని స్టవ్ ఆన్ చేయాలి. నూనె కాకేలోపు మనం పూరీలా ఒత్తుకుందాము. పూరీలు సన్నగా చేసుకోవాలండి. ఇవి అప్పడాల్లాగా కావాలి. నూనెలో వేగిన తర్వాత నేను ఒక 4-5 పూరీలు చేసి పెట్టుకుంటాను. మనం ఒక స్వీట్ రెసిపీ చేయబోతున్నామండి. ఇప్పుడు పాలభక్షాలు. భక్షాలు అనగానే చాలామంది చాలా ప్రాసెస్ ఉన్న రెసిపీ అనుకుంటారు, కానీ పాలభక్షాలు చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. దానికి కావాల్సిన పదార్థాలు వీట్ ఆటా తీసుకున్నాను. మీరు ఆల్ పర్పస్ ఫ్లోర్ కూడా తీసుకోవచ్చు. రవ్వ, సన్న రవ్వ. సో ఇవి రెండు కలిపి మనం పిండి తయారు చేసుకోవాలండి. ఫస్ట్ నేను ఆల్రెడీ డవ్ చేసి పెట్టుకున్నాను. డవ్ చేసి మెత్తగా నానబెట్టి పెట్టుకోవాలి పక్కన. ఇంకా దీనికి కావాల్సిన పదార్థాలు షుగరు, కాజు, బాదం, ఇలాచి, కొబ్బరి. సో ఇవన్నీ నేను మిక్సీ చేసి పెట్టుకున్నానండి. ఇవన్నీ మిక్సీ చేసి పొడి తయారు చేసి పెట్టుకున్నాను. ఇది పొడి. ఇంకా మనకు కావాల్సిన పదార్థాలు పాలు. సో పాలల్లో షుగర్ పోసి పెట్టుకున్నాను, షుగర్ కలిపి పెట్టుకున్నానండి. ఇప్పుడు కడాయిలో ఆయిల్ పెట్టుకొని స్టవ్ అంటించుకోవాలి. స్టవ్ అంటించుకొని పూరీలు తయారు చేసుకుందాము. ఇప్పుడు పూరీలా ఉతుకున్న వాటిని నూనెలో వేసి వేయించుకోవాలండి. ఇలా అయిన పూరీలని మనం ఫస్ట్ పాలు, షుగర్ కలిపి పెట్టుకున్నాం కదా, దీంట్లో ఒక్కొక్క పూరిని, వేయించిన పూరిని ఇందులో నానబెట్టుకోవాలి.
ఇలా ఒక్కొక్క పూరి మీద మనం పొడి చేసుకున్న దాన్ని పైన చల్లుకుంటూ ప్రెస్ చేస్తూ ఒక్కొక్క పూరిని వేస్తూ మళ్ళీ పొడి వేస్తూ ఇలా అన్ని పూరీలని వేయించుకొని షుగర్ కలిపిన పాలలో వేస్తూ ఆ పొడిని పైన చల్లుకుంటూ ఒకదాని మీద ఒకటి ప్రెస్ చేసుకుంటూ నానబెట్టుకోవాలి. అంతే అండి, రెసిపీ రెడీ. చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. స్వీట్ చాలా బాగుంటుంది, త్వరగా ఫినిష్ అయిపోతుంది. ఇదే అండి మన రెసిపీ ఇవాళ. నెక్స్ట్ వీక్ మరో మంచి రెసిపీతో కలుద్దాం. మా రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ఇదే అండి పాలభక్షల రెసిపీ. ఇదే అండి పాలభక్షల రెసిపీ. చాలా సులభంగా చాలా తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకోవచ్చు. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. చాలా బాగుంటుంది, టేస్టీ.